అస్థికలు మునగలేదు. పగ పిలుపుగా మారింది. లోభంతో గుడ్డివాడైన అమిత్ ప్రతి ప్రేమను మరిచాడు. జిలేబీల తీయదనంలో దాగుంది విషపు దాడి. అవని ఊపిరి ఆగింది. ముక్కలయ్యింది ప్రపంచం. రూమర్లకు ఇల్లు కాదు, పాపాలకు ద్వారం. చెంబులోని బూడిదలో లేచింది నిజాయితీ ధార. ఎవరైతే చావును రాశారో తమ హస్తాక్షరం, వడ్డీతో తిరిగి వచ్చిన కర్మ కోసింది తన కంఠధారలో. తెల్లవారుతుంది. ఒక 3 అంతస్తుల భవనం కనిపిస్తుంది. భవనం బయట ఒక బోర్డు ఉంటుంది. దానిమీద రాసుంటుంది శర్మ కెమికల్స్. భవనం లోపల అమిత్ తన క్యాబిన్లో కూర్చునున్నాడు. తను ఫోన్లో సతీష్తో మాట్లాడుతూ ఉంటాడు. సతీష్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఇద్దరు ఏదో ప్రాపర్టీ గురించి చర్చించుకుంటుంటారు. సరే, నేను ప్రాపర్టీని వీలైనంత త్వరగా అమ్మాలి. ఇందులో ఇంకా ఆలస్యం కావడం నాకిష్టం లేదు. సార్, పని పూర్తవుతుంది, కానీ ఏమైనా అడ్వాన్స్ దొరికిందంటే అదంతా పైన తర్వాతే. పని పూర్తి కాకుండా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. సార్, నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను, కానీ మీ ఇంటి గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అవును, నేను కూడా విన్నాను, అక్కడ భూతం ఉందని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడైతే ఏంటి? సతీష్, నాకు నీకు చాలా బాగా తెలుసు, భూతాలు దెయ్యాలు లాంటివి ఏమీ లేవని. నేను స్వయంగా 3 వారాల క్రితం అక్కడికి వెళ్ళాను. ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం మానే. వీలైనంత త్వరగా ఎవరైనా కస్టమర్ని ఫైనల్ చేయి. సరే సార్. అమిత్ ఫోన్ పెట్టేస్తాడు. తన దృష్టిని మళ్లీ పని మీదకు మళ్లిస్తాడు. తన ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు సతీష్ గేట్లో నుంచి లోపలికి వస్తాడు. తను రాళ్లతో ఉన్నటువంటి దారిలో వెళుతూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి సార్ ఇదంతా? పని చేసి పెట్టు. అరే, డబ్బులు లేకుండా ఎవరైనా పని చేస్తారా చెప్పండి? ఎప్పుడు చూసినా ఇదే గోల. సతీష్ తలుపు దగ్గరే ఆగుతాడు. తలుపుని తెరుస్తాడు. సతీష్ లోపలికి వెళ్తాడు. ఎటు చూసినా దుమ్ము నిండి ఉంటుంది. తను అన్ని వైపులా గమనిస్తూ ఉంటాడు. తను ఫర్నిచర్ని, గదులను శ్రద్ధగా చూస్తాడు. ఎక్కడా ఎటువంటి డ్యామేజ్ లేదు కదా అని. తరువాత తను మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు. ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. అతను అల్మారా తెరుస్తాడు. లోపల తనకి గుండ్రపు ఆకారం కనిపిస్తుంది. అక్కడ దుమ్ము ఏమాత్రం లేదు. తను కాసేపటికి ఆలోచనలో పడతాడు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకుండా అల్మరాను మూసేస్తాడు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి తలుపు దగ్గరికి వెళ్తాడో వెనక నుంచి అల్మరా తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. అక్కడ గాలి వీచడం లేదు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అయినా తలుపు దానికదే తెరుచుకుంటుంది. సతీష్ భయపడిపోతాడు. తను నెమ్మదిగా మళ్లీ అల్మరా దగ్గరికి వెళ్తాడు. వాతావరణం విచిత్రంగా, భయంకరంగా అనిపిస్తుంది. తను ధైర్యం చేసి 2 హ్యాండిల్స్ ని పట్టుకుంటాడు. అల్మరాను మళ్లీ మూసేస్తాడు. తను వెనక్కి చూస్తాడు, ఎవరైనా దాక్కున్నారేమోనని. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎప్పుడైతే వెనక్కి తిరుగుతాడో అప్పుడు తన ముందు ఒక ఆడదెయ్యం కనిపిస్తుంది. తన కళ్ళు తెల్లగా ఉంటాయి. కళ్లల్లో నుంచి రక్తం ధారలై కారుతాయి. ఆమె గట్టిగా అరుస్తుంది. సాయంత్రం అమిత్ ఇంటికి వస్తాడు. తను వచ్చి సోఫాలో కూర్చుంటాడు. తన కాళ్లను ఎదురుగా ఉన్న సెంటర్ టేబుల్ మీద పెడతాడు. తలను వెనక్కు వాల్చి కాస్త విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే కిచెన్లోంచి ఆర్తి బయటికొస్తుంది. తన మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అమిత్, చెప్పు. ప్రయాగ్రాజ్ నుంచి కాల్ వచ్చింది. ఏమైంది? సతీష్. తనకేమైంది? సతీష్ డెడ్ బాడీ మన ఇంట్లో దొరికిందంట. ఏం బాగుతున్నావు? ఎలా? ఎక్కువగా ఏమీ తెలియలేదు. పోలీసులు ఏమంటున్నారంటే తన బాడీలో ఎటువంటి గుర్తులు, గాయాలు కనిపించలేదు. కానీ తన రక్తంలో అచ్చు ఉందట. పైగా ఉన్నట్టుండి అమిత్ కళ్ళు పెద్దవిగా మారతాయి. సతీష్ శరీరం అదే అల్మరా లోపల ఉంటుంది. తన శరీరం పూర్తిగా నలిగిపోయింది. తన ఎముకలు విరిగిపోయున్నాయి. అమిత్ కళ్ళు చాలా పెద్దవవుతాయి. అది తను? అవును. తనకి మత్తు తీసుకునే అలవాటుందా? దాని గురించి అయితే నాకు అసలేమీ తెలీదు. ఇప్పుడు అసలేం చేయాలి? ముందైతే నువ్వు ప్రయాగ్రాజ్కు వెళ్ళాలి. పోలీసులు నిన్ను ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. అమిత్ ఆర్తి వైపు చూస్తాడు. మరుసటి రోజు తను ప్రయాగ్రాజ్కి చేరుకుంటాడు.
అమిత్ తన బ్యాగ్ తీసుకుని ఇంటి లోపలికి వెళ్తాడు. అన్ని వైపులా చూస్తాడు. ఇల్లంతా కూడా దుమ్ముతో నిండి ఉంటుంది. ఎటు చూసినా సాలేడు వలలు ఉంటాయి. అమిత్ కాసేపు అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ ప్రతిభ లోపలికొస్తుంది. అమిత్ తిరిగి ఆవిడ వైపు చూస్తాడు. ఇన్స్పెక్టర్ ప్రతిభ: చెప్పండి మ్యామ్. ఏం లేదు, ఈ యాక్సిడెంట్ మీ ఇంట్లో జరిగింది కాబట్టి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడగాలి అంటే కాల్లోనే అడుగుండొచ్చు కదా, ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏముంది? అదేంటంటే ప్రశ్నలు అడిగేటప్పుడు మనిషి మొహం చూడడం కూడా చాలా అవసరం. చాలాసార్లు జవాబు మాటల్లోనే కాదు, కళ్లల్లో కూడా కనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు సార్, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగచ్చా? అమిత్ సరేనని తల ఊపుతాడు. మరుక్షణం అమిత్ ఇంకా ఇన్స్పెక్టర్ ప్రతిభ టేబుల్ మీద కూర్చునుంటారు. ప్రతిభ అతన్ని ప్రశ్నలు అడుగుతుంటుంది. ఇక అమిత్ జవాబు చెప్తూ ఉంటాడు. అమిత్ కంగారుగా కనిపిస్తాడు. తన సమాధానం ఆలోచించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమైంది సార్, మీరు నర్వస్గా కనిపిస్తున్నారు? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? లేదు, ఏం లేదు. నేను ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నాకు బిజినెస్ పనులున్నాయి. మీ ఇంట్లో మీ బ్రోకర్ శవం దొరికింది. దాని గురించి మీకు అస్సలు కంగారు లేదు? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. చూడండి, అతను నా బ్రోకర్, నా బావమరిది కాదు. ఏ మనిషి అయినా డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోతే ఆ విషయంలో నా తప్పే ఉంటుంది చెప్పండి? ఇన్స్పెక్టర్ ప్రతిభ తన బ్యాగ్లో నుంచి కొన్ని కాగితాలు తీస్తుంది. వాటిని టేబుల్ మీద పెడుతుంది. శర్మ కెమికల్స్ మీ కంపెనీయే కదా? అమిత్ కాగితాల వైపు చూస్తాడు. ఆ తర్వాత తల పైకెత్తి ప్రతిభ వైపు చూస్తాడు. నాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, వాటిని నా కంపెనీయే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ దీనికి నాకు సంబంధం లేదు. ఆర్ యు ష్యూర్? మ్యామ్, నేను కేవలం మెడిసిన్స్ తయారు చేసే పనే చేస్తాను. అవి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కే వెళ్తాయి. మీకు కావాలంటే నా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ని ఇవ్వగలను. ఒకవేళ డ్రగ్స్ ఇల్లీగల్గా మార్కెట్లోకి వస్తే అది ఒక సప్లై చైన్ లూప్, అంతేకాని నా తప్పు కాదు. సరే, మీరు ప్రస్తుతానికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు కాల్ చేస్తాను. అమిత్ సరేనని తల ఊపుతాడు. ఇన్స్పెక్టర్ ప్రతిభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమిత్ అదే కుర్చీలో కూర్చుని ఉంటాడు. సాయంత్రం వర్షం మొదలవుతుంది. అమిత్ లివింగ్ రూంలో ఉంటాడు. తను ఫోన్లో మాట్లాడుతూ చిరాగ్గా ఉంటాడు. ఇక అటూ ఇటూ నడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ఇవాళ బెంగళూరుకి వెళ్ళడం చాలా అవసరం. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళలేదంటే నాకు చాలా నష్టం జరుగుతుంది. సార్, వర్షం కారణంగా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు వర్షం ఆగేంత వరకు మనం ఏమీ చేయలేం. అమిత్ చిరాకుగా ఫోన్ కట్ చేస్తాడు. షిట్! అమిత్ కోపంగా ఫోన్ని సోఫాలోకి విసిరేస్తాడు. ఆ తర్వాత దాని మీద కూర్చుంటాడు. తను తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న మందు బాటిల్ని తీస్తాడు. తిన్నగా దాన్ని తాగేస్తాడు. ఆ తర్వాత బాటిల్ని పక్కన పెడతాడు. అప్పుడే తన ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. అదే మేనేజర్ ఫోన్ చేస్తాడు. అంతకుముందు మాట్లాడినతను. తను ఆ కాల్ని అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత సోఫా బ్యాక్ రెస్ట్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. తన కళ్ళు తెరిచే ఉంటాయి. తను వెనక ఉన్న మెట్ల వైపుకి చూస్తుంటాడు. అప్పుడే తనకి మెట్ల మీద ఒక జత కాళ్ళు కనిపిస్తాయి. ఆ కాళ్ళు విచిత్రంగా ఉంటాయి. రక్తంతో తడిసిపోయి ఉంటాయి. అది చూసి తను వెంటనే ఆశ్చర్యపోతాడు. తన కళ్ళు పెద్దవవుతాయి. తను వెంటనే తలను ముందుకు తీసుకుంటాడు. సోఫాలోంచి లేస్తాడు. మెట్ల వైపే చూస్తుంటాడు. కాని అక్కడ ఏమీ ఉండదు. అంతలోనే తన ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది. ఈసారి ఆర్తి కాల్ చేస్తుంది. తను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. తనతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమైంది? ఎందుకంత ఆయాసపడుతున్నా? అది లేదు, ఏం లేదు. బహుశా అది పేడకల్లనుకుంటాను, అంతే. ఆర్ యు ష్యూర్? నేను బానే ఉన్నాను. అయితే నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఏం చెప్పమంటావు? ఇక్కడ చాలా పెద్ద వర్షం కురుస్తోంది. అందుకే ఫ్లైట్ ఏదైతే బుక్ చేశానో అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. వేరే ఫ్లైట్ ఏది కూడా అవైలబుల్ లేదు. అరే, అలా అయితే ఎలా? అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. రాత్రి కదా, అందుకని ఇక్కడే ఉంటాను. కానీ అమిత్, నీకు తెలుసు కదా ఆ ఇంట్లో. అరే, నువ్వేమీ కంగారు పడకు, నేను బానే ఉన్నాను. సరే చూడు,
నేను చాలా అలసిపోయి ఉన్నాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమిత్ ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సోఫాలో కూర్చుంటాడు. తను కాసేపటి వరకు అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోఫాలోనే పడుకుంటాడు. రాత్రి అమిత్ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు. తన ఒక కాలు సోఫా బ్యాక్ రెస్ట్ మీద ఉంది, రెండవది కిందకు వేళ్లాడుతూ ఉంటుంది. పైన లాఫ్ట్ లో ఒక ఉయ్యాల ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది. ఉన్నట్టుండి అది మధ్యలో ఆగిపోతుంది. మరుక్షణం ఉయ్యాల చైన్లు ఒక్కొక్కటిగా దిగిపోతూ ఉంటాయి. బరువైన చెక్క ఉయ్యాల తిన్నగా కింద పడుతుంది. ఇక ఆ సోఫా మీదే పడుతుంది ఎక్కడైతే అమిత్ పడుకున్నాడో. ఉయ్యాల తన కాలు మీద పడుతుంది. ఏదైతే బ్యాక్ రెస్ట్ మీద ఉందో తన కాలు వెంటనే విరిగిపోతుంది. అమిత్ నొప్పితో గట్టిగా అరుస్తూ లేస్తాడు. తను విరిగిపోయిన కాలు కారణంగా వెంటనే కిందకు పడిపోతాడు. ఎప్పుడైతే తన మొహాన్ని పైకి లేపుతాడో అప్పుడు తనకక్కడ అవే కాళ్ళు మళ్లీ కనిపిస్తాయి. వాటిని తను కాసేపటి క్రితం చూశాడు. తను పైకి చూస్తాడు. తన ఎదురుగా ఇంకెవరో కాదు, నిజానికి అవని నిలబడి ఉంటుంది. 3 ఏళ్ల క్రితం విషయం. అమిత్ షేర్వాణి వేసుకుని ఉంటాడు. అవని పెళ్లి కూతురు బట్టల్లో అలంకరించుకుని ఉంటుంది. ఇద్దరూ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉంటారు. అమిత్ ముందు లోపలికి వెళ్తాడు. తను బియ్యంతో నిండిన లోటాను తీసుకొస్తాడు. దానిని ఇంటి గుమ్మం దగ్గర పెడతాడు. అవని నెమ్మదిగా ఆ చెంబును కాలితో తోస్తుంది. లోపల అడుగు పెడుతుంది. తను అమిత్ వైపు చూస్తుంది. అమిత్ తనని హత్తుకుంటాడు. అవని కూడా తనని హత్తుకుంటుంది. ఫైనలీ ఎస్, ఫైనలీ వి ఆర్ మ్యారీడ్. నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను. అమిత్ ఇంకా అవని ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. అవని మంచం మీద కూర్చునుంటుంది. అమిత్ తన దగ్గరే నిలబడి ఉంటాడు. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు బిజినెస్ కోసం ఇంకా డబ్బులు కావాలి. మా డాడ్ ఆల్రెడీ నీకు చాలా డబ్బులిచ్చారు. ఇప్పుడు నేను ఆయన్ని ఇంకా అడగలేను. ఎందుకని అడగలేవు? నేను ఇదంతా మన ఫ్యూచర్ కోసమే కదా చేస్తున్నాను. స్టాప్ లైయింగ్ టు మీ. ఇది నువ్వు మన కోసం కాదు, నీ ఫ్యూచర్ కోసం చేస్తున్నావు. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు కూడా డబ్బులు అవసరం ఉంది. నేను డబ్బులు సంపాదించాక తిరిగి ఇచ్చేస్తాను. ఒకవేళ సంపాదించలేకపోతే? అమిత్ కోపంగా తనని చూస్తాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. రాత్రికి అమిత్ మందు తాగి ఇంటికి వస్తాడు. అవని డైనింగ్ టేబుల్ మీద కూర్చునుంటుంది. తను తన దగ్గరికి వెళ్తాడు. అవని, అవని. అవని కంగారు పడి లేస్తుంది. తను అతన్ని పట్టుకుని కుర్చీలో కూర్చోబెడుతుంది. ఏవైంది నీకు? అయ్యో ఓకే. నన్ను క్షమించు అవని. నేను డబ్బుల కోసం కాస్త కోపడ్డాను. నన్ను క్షమించు. ఇవాల్టి నుంచి నేను అలా ఎప్పుడూ అనను. అవని తనని గట్టిగా హత్తుకుంటుంది. ఏం పర్వాలేదు, నేను నిన్ను క్షమించేశాను. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇదిగో. అమిత్ తన చేతుల్ని ముందుకు చాచుతాడు. తన చేతిలో తాజా జిలేబీ ఉంటుంది. జిలేబీ? నిజమా? నీకు గుర్తుందా? ఖచ్చితంగా. ఇదిగో తిను. అమిత్ తన చేతులతో తనకి జిలేబీ తినిపిస్తాడు. 6 నెలల తర్వాత విషయం. అమిత్ మంచం దగ్గర నిలబడి ఉంటాడు. తన మొహంలో ఒక విచిత్రమైన చిరునవ్వుంటుంది. అవని మంచం మీద పడి ఉంటుంది. తను కదలలేకపోతోంది. తన శరీరం కొంతవరకే కదులుతూ ఉంటుంది. తన శరీరం బిగుసుకుపోయి ఉంటుంది. మరి ఎలా ఉంది నా ప్లాన్? ఒకేసారి తెలుసా అన్నిటికంటే పెద్ద విషయం ఏంటో? నీ చావును ప్రూవ్ చేయడానికి నేను ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేవలం అడిక్షన్ ఇంకా రియాక్షన్. అయిపోయింది ఒక ఫుల్ ప్రూఫ్ స్టోరీ.
అవని మంచం మీద ఏడుస్తూ ఉంటుంది. తను కదల్లేకపోతుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతుంటాయి. అమిత్ తనని చూస్తాడు. ఆ తర్వాత నవ్వుతాడు. తన నేరాన్ని గుర్తు చేసుకుంటూ అమిత్ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. అమిత్ భయంతో నిండిన కళ్లతో పైకి చూస్తాడు. అవని భూతం తన ఎదురుగా నిలబడి ఉంటుంది. నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే పని పూర్తయిన తరువాత నా అస్థికలు కలపడానికి కూడా సమయం దొరకలేదు. ఈ ఇంటిని అమ్మేసే సమయం వచ్చేసరికి దాన్ని బయట వాళ్లకప్పగించావు. నీ చావుని నువ్వే రాసుకున్నావు. ఇవాళ నీకది వడ్డీతో సహా లభిస్తుంది. అవని తన చేతుల్ని ముందుకు చాచుతుంది. అమిత్ గాలిలోకి లేస్తాడు. ఆమె తనని సీలింగ్ వైపుకి విసురుతుంది. షాండిలియర్ గాజు పెంకులు తన శరీరంలో గుచ్చుకుంటాయి. అమిత్ నేల మీద పడిపోతాడు. అతను చేతులు జోడించి క్షమించమని వేడుకుంటాడు. కాని అవని ఆగదు. తను తన పీకను ఒక్కసారిగా వంచి తన కళ్లల్లోకి చూస్తుంది. అమిత్ చేతులు కాళ్ళు తిరిగి విరిగిపోవటం మొదలవుతాయి. తను నొప్పితో అరుస్తూ ఉంటాడు. ఆఖరి క్షణంలో తన మెడ విరిగిపోతుంది. ఆ తర్వాత అంతా శాంతంగా మారిపోతుంది. అమిత్ చనిపోతాడు. అవని భూతం అక్కడే నిలబడి ఉంటుంది, పూర్తిగా శాంతంగా. ఇదే ఆ రాత్రికి అంతమవుతుంది. ఆర్తి టెలివిజన్ ఎదురుగా నిలబడి ఉంటుంది. న్యూస్ ని చూస్తూ ఉంటుంది. అమిత్ పూర్తి కథ ఇప్పుడు రాష్ట్రీయ కబురుగా మారుతుంది. శర్మ కెమికల్స్ యజమాని అమిత్ శర్మ అతని ఇంట్లోనే చనిపోయాడు. అతని శరీరం ఎదురుగా దొరికిన ఉత్తరంలో రాసుంది అతని నేరానికి చెందిన నిజం. డోర్ బెల్ మోగుతుంది. ఆర్తి తలుపులు తెరుస్తుంది. పోలీసులు లోపలికొస్తారు. ఆర్తి తలుపు దగ్గరే నిలబడి ఉండి తన కళ్లల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. కథ అక్కడే అంతమవుతుంది.